నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరు నమోదు కోసం ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ కారణంగా గ్రామీణ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో గురువారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు యాప్ సమస్యలతో అవస్థలు పడ్డారు. గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మాల్యాల శ్రీనివాసు ఇటీవల కొండగట్టు వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నాడు. దీంతో నేడు పనికి హాజరైన సమయంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అతని ముఖాన్ని గుర్తించలేదు. ఎంత ప్రయత్నించినా హాజరు నమోదు కాకపోవడంతో చివరికి పక్కనే ఉన్న మరొక కూలీ జుట్టును తన తలపై ఉంచుకొని ఫోటో తీయించగా యాప్ గుర్తించినట్లు కూలీలు తెలిపారు. ఈ ఘటనను చూసిన అక్కడ కూలీలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మంచిగా రుద్దుకో బొగ్గు చుట్టుది మంది చుట్టుది అందరు వీడియోలు వరకు ఇబ్బంది పడుతున్నాయి రైతులని కలవట్టు పడ్డది కలవట్టు ఫోటోలు వస్తాయని పెడదాం వీడియోకి కలవట్టు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ప్రధాన రహదారిపై గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన బాటలోనే నడుస్తానన్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమే తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నుకోపడి తనని నమ్మిన అనామకులకు సైతం సీట్లిప్పించి వారిని కూడా గెలిపించుకొని పరిపాలనలో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంస్కరణలు అమలు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పేద ప్రజలకు అండదండగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయాలను పాటిస్తూ ఆయననే స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే నడుస్తామని తెలుపుతూ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే మట్టా రాగమై. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని మహనీయునికి ఘన నివాళులర్పించారు. ఈరోజు ఒక ఉక్కు మనిషి, మహామనిషి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు మనం ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో ఆయన కేవలం 9 నెలల్లో ఒక పార్టీ స్థాపించి మరి ఆ రోజు ముఖ్యమంత్రి అవ్వడం, తనను నమ్ముకున్న ఎంతోమంది అనామకులకు కూడా సీట్లు ఇప్పించుకొని గెలిపించుకొని ఒక చరిత్ర సృష్టించిన మహనీయులు ఆయన అలాగే వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పేద ప్రజల కోసం 2 రూపాయలకే కిలో బియ్యం అని, లేకపోతే మద్యపాన నిషేధం అని, ఇట్లా ఎన్నో అన్నమాట, ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఉండాలని, ఇట్లా ఎన్నో సంస్కరణలు అమలుకు తీసుకొచ్చి మరి పేద ప్రజలకు అండగా దండగా నిలబడ్డారు. అలాంటి మహానుభావుడిని ఈరోజు స్మరించుకుంటూ వారి ఆశయాలని మేము పాటిస్తూ వారిని మేము స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆయన బాటలో ముందు. ఖమ్మం జిల్లా కొనిచెర్ల వైరా మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బానూతు మదన్ లాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు, వైరా నియోజకవర్గ ఇన్ఛార్జు ఆర్జేసీ కృష్ణ, మదన్ లాల్ కుమార్తె బానూతు మనీషా లక్ష్మి, జిల్లా నాయకులు కిరణ్ కట్ట కృష్ణార్జున్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ మాట్లాడారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కిరణ్ కట్ట కృష్ణార్జున్ రావు, వనమ విశ్వేశ్వరరావు, బాణాల వెంకటేశ్వర్లు, అప్పం సురేష్, బోడపోతుల బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार मदन लाल गार की
జోహార్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ మదన్ లాల్ గారికి జోహార్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం వారి బ్రహ్మవర్ధంతి కార్యక్రమానికి అదేవిధంగా కొంజల మండలం అమ్మపాలెంలో మదన్ లాల్ గారి ప్రథమ వర్ధంతి సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి వారి కుమార్తె శ్రీమతి మనీషా మదన్ లాల్ గారు వచ్చారు. అలాగే ఇది ఈ ప్రాంతంలో కిరణ్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరినీ కూడా ఆహ్వానించుకొని ఈ వర్ధంతి సభని దిగ్విజయం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సభలో పెద్దలందరూ కూడా మనం మదన్ లాల్ గారిని ఇలా దూరం చేసుకుంటామని చెప్పి ఎవరు అనుకోలేదు అనే బాధతోటి మాట్లాడుతూ వారితో ఉన్న పరిచయాల్ని, వారు ఏదైనా పార్టీ వర్క్ ఇస్తే ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తారనేది కూడా అందరూ కూడా గుర్తు చేసుకున్నారు. మదన్ లాల్ గారి పెద్దల్ని ఎలా గౌరవిస్తాడో అలాగే చిన్న కార్యకర్తలను కూడా గుర్తుంచుకొని వాళ్ళ పేరుతో పిలుచుకుంటూ వాళ్ళని ఉత్సాహపరిచేవారని చెప్పి తెలియజేశారు. ఈరోజు వారు మన మధ్య లేకున్నా వారి ఆశయాల మేరకు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా ఎవరు కూడా విశ్రమించేది లేదని చెప్పి అనుకోవడం జరిగింది. ఏదైతే ఇవాళ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఖమ్మంలో ప్రత్యేకంగా వైరా నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. దీనిలో పార్టీ శ్రేణులని కూడా ఇన్వాల్వ్ కావాలి. అలాగే వైరాకి సంబంధించి మదన్ లాల్ గారు లేకపోవటం వల్ల మీకు సంబంధించిన సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలనే బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇన్ఛార్జిగా నేను కానీ, నాతో పాటు మాజీ మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కుమార్ గారు, అలాగే వాళ్ళ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రవీందర్ గారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా వైరాలో మేము నిలబడతాం. గతంలో మదన్ లాల్ గారు ఉన్నప్పుడు ఎలాగైతే పార్టీని బలోపేతంగా తీసుకెళ్లారో ఈరోజు మీరు కూడా ఉమ్మడిగా ఎటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు లేకుండా అందరూ సమైక్యంగా ఉండి పార్టీ నిర్మాణం చేయండి. ఈరోజు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ప్రజల నుంచి దూరమైంది. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలే కాదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితి లేదు. అటు రైతులే కాదు, విద్యార్థులే కాదు, రిటైర్డ్ ఎంప్లాయీసే కాదు, ఎవరిని చూసినా కానీ అందరూ కూడా గోసపడుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో మన మదన్ లాల్ గారు లేరని చెప్పి మనం ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా పెద్దలందరూ కూడా అండగా ఉన్నారు కాబట్టి మనం పార్టీ నిర్మాణం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వానికి తిరుగుబాటుగా ఒక విధంగా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్ రాని విధంగా మనందరం కూడా బలంగా ముందుకెళ్లాలని చెప్పి మరి ఒక విధంగా మదన్ లాల్ గారి నివాళులు. రోజు నాన్నగారి ప్రథమ వర్ధంతి అనేది వైరా నియోజకవర్గంలోని కంజర్ల మండలంలోని అమ్మపాల గ్రామంలో జరగబోతుంది. దీనికి ఆర్గనైజ్ చేసిన కిరణ్ అంకుల్ కి ఫస్ట్ వెరీ థ్యాంక్ యూ. ప్రథమ వర్ధంతి అనేది నాన్నగారి ప్రథమ వర్ధంతి గురించి మాట్లాడే అంత సిచ్యువేషన్ లో నేను లేను. ఎందుకనంటే అది ఎప్పుడు ఊహించనిది, కానీ ఇక ఆ దేవుడు ఏమనుకున్నాడో ఏమో, అది జరిగిపోయింది. ఇక అది రాసి పెట్టుందో ఏంటో. కానీ ఈ రోజు నేను ప్రతి మండలాలతో కొంచెం తిరుగుతున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే మదన్ లాల్ అనేది వ్యక్తి మానసికంగా శారీరకంగా ఆయన లేకపోవచ్చు, కానీ మానసికంగా ఆయన సోల్ అనేది అందరిలోనూ ఉంది. స్టిల్ దేర్ అన్నట్టయితే కనిపిస్తుంది. రేపటి రోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది గెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రెసెంట్ గవర్నమెంట్ ఇచ్చిన దొంగ హామీల వల్ల జనాల్లో ఆల్రెడీ నెగిటివ్ అనేది వచ్చేసింది కాబట్టి రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఈ రోజు మా నాన్నగారే బతికి ఉండుంటే ఖచ్చితంగా ఈ రోజు ఆయన ఎమ్మెల్యే అయి ఉండేవారు. కానీ కాలం ఇలా చేస్తుందని ఎవరు ఊహించుకోలేము కదా. సో ఆయన ప్లేస్ లో నా వంతు నేను కృషి చేసి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లి
నేను వీళ్ళందరి సపోర్ట్ తో, ప్రేమతో, అభిమానంతో రేపు ముందుకెళ్ళి మా నాన్నగారి ఆశయాలు ఏదైతే ఆగిపోయాయో దానికి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. దానికి నాకు ఫుల్ నా వంతు నుంచి నా ఎఫర్ట్స్ అనేది నేను 100% పెడతాను. అలాగే జనాల నుంచి కూడా నాకు మంచి ఆదరణ అనేది అయితే వస్తుంది. వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇదే సపోర్ట్ తో రేపు నేను ముందుకెళ్ళి ఖచ్చితంగా మా నాన్నగారిని నేను గెలిపించాలి. దానికి నేను 100% ఎఫర్ట్స్ ఇచ్చి రేపు కేసీఆర్ గారికి అందరికి నేను చెప్పబోయేది ఇదే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో మినరల్ వాటర్ ప్లాంట్ లో అధిక ధరలకి త్రాగునీటిని విక్రయిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మండలంలోని వాటర్ ప్లాంట్ యజమానుల్ని ఎంపీడీఓ కార్యాలయానికి పిలిపించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ పల్లి భాగ్యశ్రీ మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన త్రాగునీటిని అందించడం ప్రతి వాటర్ ప్లాంట్ యజమాని బాధ్యత అని ఈ సందర్భంగా తెలిపారు. వేసవి కాలం త్రాగునీటి అవసరాలని ఆసరాగా చేసుకుని అధిక ధరలకి విక్రయాలు జరపడం సరికాదని ఈ సందర్భంగా తెలిపారు. లైసెన్స్ లేకుండా వాటర్ ప్లాంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జీవీఎస్ నారాయణ, వాటర్ ప్లాంట్లు నిర్వాహకులు పాల్గొన్నారు. తర్వాత నుంచి ఒక డేట్ కానుంచి ఇప్పుడు గ్రామ సభ అంటే ఇప్పుడు మేము చుట్టుపక్కల 4 గ్రామాలు తిరుగుతాం సార్. మేము ట్రేడ్ లైసెన్స్ ఎక్కడ తీసుకుంటే ఆ గ్రామ సభకు అటెండ్ అవ్వండి. అదొక రెట్ ఉంటుంది. ఈ ఊర్లోనే తీసి ఈ ఊర్లోనే అమ్ముకుంటారు. ఇక్కడ ఏమైతుందంటే గ్రామాలలో ఆల్రెడీ జనాలకు మెప్పించుకొని వాళ్ళు ఓకే అంటే మేము ఆల్రెడీ జనాలు కాంప్రమైజ్ సార్. ఒక్క ఏంటంటే ఒక పరంగా 5 హోటళ్ళు కానీ బెల్ట్ షాపులు కానీ మేము 5-6 క్యాన్లు పడుతున్నాం. మాకు వాళ్ళకి వచ్చి లేస్తారు తప్ప మాకు అవసరం లేదు. జనాలతో తెప్పించుకొని జనాలు కూడా జనాలతో తెప్పించుకొని చేస్తున్నాం సార్. మేము తర్వాత నేను వాటర్ క్వాలిటీ చెక్ చేస్తా. వాటర్ క్వాలిటీ చెక్ పాస్ అయిన తర్వాత గ్రామ సభ పెట్టుకోండి, జనాన్ని కన్విన్స్ చేసుకోండి. ప్లాంట్ వాళ్ళు ఏ గ్రామ సభలో అయితే వాటర్ కోసం డ్రింకింగ్ చేస్తున్నారో, ఎక్కడైతే ప్లాంట్ ఉంటుందో ఆ గ్రామాల్లో గ్రామ సభ పెట్టి ఆ గ్రామస్తులతోటి వాళ్ళకి ఎంత పడుతుంది ఏంటని క్లియర్ చెప్పి కొద్ది మినిమం వేసుకొని ఆ గ్రామాల్లో మాత్రం వాళ్ళ అనుమతితో అమ్మాలి. వేరే గ్రామాల్లో కానీ వ్యాపారస్తులకు కానీ వాళ్ళు ఏ రేట్ కన్నా అమ్ముకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. ఆ గ్రామంలో తీసింది కాబట్టి ఆ గ్రామస్తులకి అందుబాటు ధరలో ఉంచాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. అట్లా ప్రతి వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. దాన్ని క్వాలిటీ కంట్రోల్ మన ఆర్డర్ చేసే వాళ్ళు వాటర్ టెస్ట్ చేస్తారు. వాటర్ టెస్ట్లో కరెక్ట్ ఉంటేనే అది ఉంటుంది, లేదంటే అది తీసేయడం కూడా జరుగుతుంది ఆ వాటర్ ప్లాంట్. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం నాడు ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సిఎస్ దానా కిషోరు, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, సెర్పు సీఈఓ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తులతో కలిసి పర్యటించిన డిప్యూటీ సీఎం వెంకటాపురంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 2,84 లక్షలతో ఏర్పాటు చేసిన A1 మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ని ప్రారంభించారు. 1,30,00,000 అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న HPCL పెట్రోల్ బంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు మీడియాతో మాట్లాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.